హాయ్ ఫ్రెండ్స్, ఫుల్ వీడియో కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. ఫుల్ ప్రాజెక్ట్లో ఇక్కడ ఏం లేదు, మీరు జస్ట్ రీప్లేస్ పెట్టుకోవడమే. ఫొటోస్ ఇలా ఉన్నాయి కదా, ఇలా ఈ ఫొటోస్ మీ ఫ్రెండ్స్ ఫోటో కానీ మీ ఫొటోస్ అన్నా ఎడిట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఫస్ట్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ గ్రూప్ 1 క్లిక్ చేయండి. గ్రూప్ 1 క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ గ్రూప్ ఉంది కదా, ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసిన తర్వాత లాస్ట్కి రండి, స్టార్టింగ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్ ఉంటుంది ఇక్కడ స్టార్టింగ్లో, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ కనబడుతుంది, ఇమేజ్ క్లిక్ చేయండి. ఇమేజ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి కదా, ఇలా మీ ఫొటోస్ ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఈ ఫోటో సెలెక్ట్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, దీన్ని ప్లస్ ఐకాన్ చేస్తాను చూడండి, సెలెక్ట్ చేసుకొని ఇలాగా సెట్ అయిపోతుందా ఆల్మోస్ట్. సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, ఈ ఫోటో ఇలా వస్తుంది. ఒకవేళ అడ్జస్ట్ కాకపోతే మళ్ళీ దాన్ని గ్రూప్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఫోటోని ఇలాగా మిడిల్లోకి అయినా తీసుకురండి, ఇలాగని సెట్ చేసుకోండి, మీ ఇష్టం. అలాగా మిడిల్లో సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇలాగ ఎడిట్ అవుతుంది. ఇలాగే ఇక్కడ 3 గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ 3 గ్రూప్స్ కూడా అలాగే ఎడిటింగ్ చేసుకోండి. 3 గ్రూప్స్ ఇక్కడ కూడా 6 గ్రూప్స్ ఉన్నాయి కదా, దాన్ని మళ్ళీ ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఎడిట్ గ్రూప్లోకి వచ్చేయండి. ఎడిట్ గ్రూప్లోకి వచ్చింది స్టార్టింగ్కి వచ్చేయండి. స్టార్టింగ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఇమేజ్ ఉంది, ఇమేజ్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్ ఓపెన్ చేసి ఇమేజ్ మీద క్లిక్ చేసి ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫోటో అనేది దీన్ని ప్లస్ ఐకాన్ చేస్తాను చూడండి, ఇలాగ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది ఫోటో కూడా. మీరు అడ్జస్ట్ చేసుకోండి ఫోటోని, ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సింపుల్గా ఫోటోని రీప్లేస్ పెట్టుకోవడమే, మీరు ఇలా రీప్లేస్ పెట్టుకోవడమే ఆల్మోస్ట్ ఫోటోస్. ఇక్కడ ఈ ఎఫెక్ట్ ఉంది కదా, ఇది కాకుండా 6th ఎఫెక్టు, దాన్ని కూడా ఇలా కలర్ అండ్ ఫీల్ ఓపెన్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఫోటో సెలెక్ట్ చేయండి. ఫోటో సెలెక్ట్ చేసిన కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఫోటో సెలెక్ట్ చేయండి. ఇలా ఫోటో క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. మీరైతే మిడిల్లో పెట్టుకోండి ఫోటోని, ఇలా మిడిల్లో పెట్టుకుంటే అడ్జస్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మీరైతే బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫోటో ఇలాగా మిడిల్లోకి సెట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇలా సెట్ చేసుకోండి. ఇక్కడ ఫొటోస్ మీకు ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది, అన్ని గ్రూప్స్ అన్నీ ఇచ్చేసాను. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ కూడా అలాగే రీప్లేస్ పెట్టుకోవడం గ్రూప్స్లోకి వెళ్ళి. ఇలా వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చిన రేషియోలో డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.